దేవుడు అందరినీ చూస్తున్నాడు. కేవలం బాధలు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు మాత్రమే కాదు, నీ ప్రవర్తన, నీ పాపపు జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ దేవుడు చూడట్లేదని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, ఈ రాత్రి నీకు స్పష్టం చేస్తున్నాడు, నిన్ను కూడా నేను చూస్తున్నాను. చూడట్లేదని పాపం చేస్తూ బ్రతుకుతున్నావేమో, ఒకవేళ చేసిన పాపాన్ని తెలియజేస్తుంటే అసహించుకుంటున్నావేమో, నీతో దేవుడు ఒక మాట మాట్లాడాలని ఆశపడ్డాడు. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ బైబిల్ గ్రంథం తెరవండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 21వ వచనము. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉంటుని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకునుచున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుణ్ణి మరుచు వాళ్ళారా, దీన్ని యోచించుకున్నది. లేని ఎడల నేను మిమ్మను ఒక రోజున చీల్చివేదును, నా చేతుల నుంచి తప్పించేవాడు ఎవడు నీకు లేకపోవును. ఎవరితో అంటున్నాడు ఈ మాట? 17వ వచనము. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అంటే దిద్దుబాటును అసహించుకునే ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే పనులన్నీ కూడా నేను చూడట్లేదని ఇష్టాస్థానంగా బ్రతుకుతున్నావేమో, గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న ప్రతి పాపము నేను చూస్తున్నాను, నేను రికార్డు చేస్తున్నాను. ఒకరోజు నీ కన్నులు ఎదుట వాటిని వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. గుర్తుపెట్టు, ఒకరోజు ఉంది నీ పాపాలు నీకు చూపించే రోజు. ఆ రోజు నువ్వు నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పచ్చు, నీ కుటుంబీకుల కళ్ళు కప్పచ్చు, కానీ దేవుని కళ్ళను నువ్వు కప్పలేవు. నువ్వు చేస్తున్న పాపాలన్నీ రికార్డు చేస్తున్నాడు. వీడియోస్తో ఆధారాలు చూపించినప్పుడు నువ్వు ఆయన చేయగలవా? కన్నులు ఎదుటన్నిటిని ఉంచుతాడు, గద్దిస్తాడు, తగిన ప్రతిఫలం ఇస్తాడు, చీల్చి వేస్తాడు, ఆయన నరకములోకి నెట్టి వేస్తాడు. దయచేసి చెబుతాను, దేవుని ఉగ్రతకు గురవద్దు. చేస్తున్న పాపాలు సరి చేసుకోండి, మారు మనసు పొందండి. నీ బ్రతుకు దినములని దేవునికి నమ్మకంగా జీవించి దేవుని ద్వారా మేలైన కార్యాలు పొందుకొని దేవుని రాజ్య వారసుల కంటే దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.